ఇంకో అమ్మాయి పెళ్లి చేయాల్సి ఉంది. మా అబ్బాయి చదువు ఇంకా పూర్తి కాలేదు. నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను సార్. కాలింగ్ బెల్ మోగినా, ఫోన్ రింగ్ అయినా గుండెలు అదురుతున్నాయి. ఏయ్, ఏం కాదు మల్లన్న, నేనున్నాను కదా. ఆ? ఆ, ఉమ్. Sitaram sir was asking about you. Course discontinue చేస్తావా లేదా అని. I didn't say anything. అక్కడ ఎలా ఉంది క్లైమేట్? మాకెక్కడైనా ఒకే క్లైమేటే ఉంటుంది. ఎక్కువ రోజులు ఎండలు, మధ్యలో ఎప్పుడైనా వర్షం. గెటింగ్ యూస్ టు ఇట్. సీతారాం సార్తో Take your time. I think you need it. సార్, నేను ఒక అతన్ని లవ్ చేశాను సార్, గాఢంగా లవ్ చేశాను. సార్, ఈయన ఎస్ఐ గారు, ఆయనతో చెప్పు. సార్, ఇప్పుడే ఇంత చెప్తున్నాను సార్. నేను ఒక అతన్ని ఇష్టపడ్డాను సార్, చాలా చాలా ఇష్టపడ్డాను. ఇదిగో ఇందులో చూడండి, ఆయన పంపించిన మెసేజ్లు ఉన్నాయి. 1200 మెసేజ్లు ఉన్నాయి సార్. ఇది చూడండి సార్. ఐ విల్ కమ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ విత్ యూ. ఇలాంటివన్నీ పంపించే చివరికి ఆ మనిషి. మీ పేరేమన్నారు? ఝాన్సీ. పెళ్ళైందా మీకు? మొగుడు వదిలేసిపోయాడు. ఇతని వైఫ్ చనిపోయింది. నెల్లూరు ఈబీలోనే వర్క్. దీపక్ అతని పేరు. అక్కడ మంచిళ్ళు తీసుకుంటానని చెప్పి నా దగ్గర 50,000 అడిగాడు సార్. అడగగానే నేను ఇచ్చేశాను. ఒకే వారంలో ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేశాడు సార్. ఇదిగో సార్ ఆ ఇంటి ఫోటో. అక్కడ పని జరుగుతోంది. గృహప్రవేశము పెళ్లి ఒకేసారి చేసుకుందాం అన్నాడు సార్. తర్వాత 10 రోజుల క్రితం ₹1,00,000 కావాలని అడిగాడు. అది ఇచ్చిన తర్వాత ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మీరు అతన్ని చూడనే లేదా? లేదు సార్, చాటింగ్ లోనే పరిచయం అయ్యాడు. వచ్చే 25వ తారీఖు నా బర్త్డే రోజు నేరుగా వచ్చి కలుస్తానని చెప్పాడు. నేను 4-5 ఫోటోలు అతనికి పంపించాను సార్. సార్, నా గాజులు చైను తాకట్టు లేదు, పెట్టి సరిగ్గా పంపాను సార్.